రైట్ యువగళం ముగింపు సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ముగింపు సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు, కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? యువనేత నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్రను చేపట్టిన నేపథ్యంలో దిగ్విజయంగా పూర్తి అయిన నేపథ్యంలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం అయితే మాత్రము సభ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ సభకి సంబంధించి నిన్నటి నుంచే అయితే మాత్రము ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సభ ఉండడం వల్ల ఇప్పటికే ఈ సభకి సంబంధించి అయితే మాత్రము అటు బాంబ్ స్క్వాడ్స్, అంటే ఇక్కడ ఏమైనా సరే బాంబులు కానీ లేకపోతే పేలుడు పదార్థాలు కానీ సెక్యూరిటీ పర్పస్ అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లతో ఇంత కొద్దిసేపటి క్రితమే స్నిపర్ డాగ్స్తో కూడా పూర్తిగా ఈ సభకి సంబంధించి పూర్తిగా అయితే మాత్రము ఎంక్వైరీ పూర్తిగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. సభ మీద అంటే దాదాపు 300 మందికి అయితే మాత్రము ఇప్పటి వరకు అయితే సీట్లు ఏర్పాటు చేశారు. ఈ సభ క్యాపబిలిటీ వచ్చేసి 600 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మొదటి రోల్లో టీడీపీ, ఎందుకంటే టీడీపీకి అదేవిధంగా జనసేనకి పొత్తు ఉంటుంది అన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికీ అఫీషియల్గా ఏ బహిరంగ సభ ఇద్దరు సమక్షంలో ఏర్పాటు చేసింది లేదు. ఇటు నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం పూర్తి అయిన తర్వాత మొట్టమొదటిసారి అయితే మాత్రం అటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అదేవిధంగా బాలకృష్ణ నలుగురు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అయితే మాత్రం ఈ సభ అనేది ప్రారంభమవుతుంది. మనం స్క్రీన్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇవి అతి పెద్దగా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్స్. దాదాపు 110 ఎకరాల్లో అయితే మాత్రము ఈ ప్రాంగణాన్ని సభకి సంబంధించి ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు ఉన్నటువంటి వెడల్పుతో అయితే మాత్రము ఈ స్క్రీన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటి వరకు అయితే మాత్రము తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన చేస్తున్నారు. అవినీతి పరిపాలన అంతమొందించే దిశగా అయితే మాత్రము మేము ఎన్నికలకి రానున్న 4 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలందరికీ అవినీతి పట్ల వివరిస్తూ ప్రజల్లోకి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకునే విధంగా అయితే మాత్రము ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర అనేది ప్రజల్లో ఒక మంచి స్పందన వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే ఇక్కడికి సంబంధించి విశాఖ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సభకి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ట్రైన్స్ కావచ్చు, అదేవిధంగా బస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరికొంతమంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలకి సంబంధించి అందరూ ప్రజలు ఇక్కడికి రావడంతో పాటు జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే మాత్రం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ సొంత వాహనాల్లో కూడా ఇక్కడికి నిన్నటి నుంచే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ కల్పించడంతో పాటు చైర్స్ కూడా మనం ఆ బెలూన్స్ కూడా చూడొచ్చు. ఒకవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ బెలూన్స్, మరోవైపు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బెలూన్స్, అదేవిధంగా నారా లోకేష్, బాలకృష్ణకి సంబంధించినటువంటి బెలూన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అన్ని చోట్ల జనసేన అదేవిధంగా టీడీపీ పొత్తు మీద ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతుంది అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అయితే మాత్రం ఈ సభను చాలా క్లియర్గా ఆ ప్రజల్లోకి వెళ్ళే విధంగా అయితే మాత్రం సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి సంబంధించి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ బార్కెట్స్ని ఏర్పాటు చేశారు. ఒక గ్యాలరీలో నుంచి మరొక గ్యాలరీలోకి ఎవరు వెళ్లకుండా అయితే మాత్రము ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే సాధారణంగా ఈ భారీ బహిరంగ సభలు జరిగేటప్పుడు బార్కెట్స్లో నుంచి ఒక గ్యాలరీలో నుంచి మరొక గ్యాలరీలోకి దూకుతూ వెళ్తూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు. అలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూర్చునే విధంగా ఇక్కడైతే మాత్రం ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ యువగలం అనని అక్కడ ఫ్లెక్సీలో కూడా రంగు ఉప్పుతో అక్కడ డెకరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కల్పిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని వాళ్ళు రాబోయేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది, టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మేము బాబు కోసం, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం అయితే మాత్రం పూర్తిగా కష్టపడతామో అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవైపు నారా లోకేష్ ఏదైతే యువగలం పేరుతో
పాదయాత్రను చేపట్టారో ఆ పాదయాత్రని తన ఫ్లెక్సీ కూడా మనకు కనిపిస్తుంది. అది పూర్తిగా రంగు ఉప్పు ఏదైతే ఉంటుందో ఉప్పులో రంగు కలిపి అటు రెడ్ కలర్, ఎల్లో కలర్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్తో అయితే మాత్రం వాళ్ళు డెకరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కన కూడా జనసేన పార్టీకి సంబంధించి గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ని అదేవిధంగా సేమ్ ఇది యువగలం పేరుతో ఎలా పాదయాత్ర పేరుని ఏ విధంగా డెకరేషన్ చేస్తున్నారో అక్కడ కూడా ఆ విధంగా డెకరేషన్ చేస్తున్నారు. యువగలం నవశకం అని చెప్పేసి ఒక కొత్త నాంది పలకాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఒక కొత్త నాంది, కొత్త మలుపు తిరగబోతుంది రాజకీయాలు అని చెప్పేసి యువత రాజకీయాల్లోకి రావాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు యువతిని ఎంకరేజ్ చేస్తుంది అనే నేపథ్యంలోనే ఈ సభ ఏర్పడిపోతుంది. అసలు ఈ సభ వేదికగా అటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన పార్టీ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఇది ముగింపు సభ కాదు, ఆరంభం సభ. ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రము ముందుకు వెళ్ళేటువంటి ఏవైతే ముందుకు వెళ్ళేటువంటి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలను ఈరోజు ఈ సభా వేదికగా ప్రజల్లోకి చెప్పడంతో పాటు పూర్తిగా మేనిఫెస్టోని కూడా ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే చూస్తుంది. ఎన్నడూ లేని విధంగా పొత్తు ఇప్పటివరకు పొత్తు ఉన్నప్పటికీ ఇలాంటి బహిరంగ సభ ఏర్పాటు చేయలేదు. ఈ బహిరంగ సభ రానున్న ఎన్నికలకి సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభ ఏ విధంగా వీళ్ళు మేనిఫెస్టో ఇవ్వబోతున్నారు అని అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగలం పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యలను, అన్ని సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ఇబ్బందులను అడుగు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులను అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా వాటిని అయితే మాత్రము పూర్తిగా రూపు మాపుతాము అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దీనికి సంబంధించి అయితే మాత్రము ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక్కడికి అటు జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఇక్కడికి చేరుకొని తమ సొంత ఇంటి పనులు ఏవైతే చేస్తారో ఆ విధంగా అయితే మాత్రం ఈ సభకి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నటువంటి వాలంటీర్స్ కూడా చూడొచ్చు. వాళ్ళైతే మాత్రము పూర్తిగా ఆ టీషర్ట్లు వేసుకొని ఆ టీషర్ట్లు యువగలం అని చెప్పేసి, ఎందుకంటే యువగలం నవశకం పేరుతో ఈ సభని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ ఆసక్తికరంగా వివిధ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అయితే మాత్రము ఉదయం నుంచే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సభకి సంబంధించి ఏర్పాట్లు కూడా మొత్తం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ సుజాత.